టాప్ 3 ఓల్డ్ చర్చెస్ ఇన్ వరల్డ్. దురాయూరోపోస్ చర్చి ప్రపంచంలోని ప్రాచీన క్రైస్తవ దేవాలయం. మనకు తెలుసా? ప్రపంచంలోని అతి పాత క్రైస్తవ దేవాలయం దురాయూరోపోస్ చర్చి సిరియాలోని యూఫ్రటీస్ నదీ తీరంలో ఉంది. ఈ చర్చి క్రీ. 233 నుండి 256 మధ్య నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. అంటే యేసు ప్రభువు శిలువ వేయబడిన తరువాత కేవలం 2 శతాబ్దాలకే ఈ చర్చి ఏర్పడింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో కనుగొనబడిన అత్యంత పురాతన చర్చ్ కేథెడ్రల్ కాకుండా సాధారణ విశ్వాసుల ప్రార్థనా స్థలం. ఆ కాలంలో క్రైస్తవులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారు. చర్చి భవనం బయటకు సాధారణ ఇల్లు లాగా ఉండేది, కాని లోపల మాత్రం వారు బాప్తిస్మం చేసుకునే గది, ప్రార్థన మందిరం మరియు బైబిల్ బోధించే స్థలం ఉండేవి. ఇది యేసు నామంలో గోప్యంగా కూడిన విశ్వాసుల సాక్ష్యంగా నిలిచింది. అందులో గోడలపై చిత్రాలు కూడా కనుగొనబడ్డాయి. యేసు నీటిమీద నడుస్తున్న దృశ్యం, స్త్రీలు బావి దగ్గర ఉన్న దృశ్యం మరియు మంచి కాపరి గుడ్ షెపర్డ్ యొక్క చిత్రం. ఇవి ఆ కాలపు విశ్వాసం ఎంత బలంగా ఉందో తెలియజేస్తాయి. AD 256లో ఈ పట్టణం పర్షియన్ దాడికి గురైంది. దాడికి ముందు ప్రజలు గోడలను బలపరచడానికి చర్చ్ సహా ఇళ్లను ఇసుకతో నింపారు. అదే కారణంగా ఈ చర్చ్ మరియు దాని గోడ చిత్రాలు అద్భుతంగా సంరక్షించబడ్డాయి. సుమారు 1700 సంవత్సరాల తరువాత కూడా మనం చూసేలా. క్రీ. 256లో రోమన్ సైనికులు యుద్ధం సందర్భంగా పట్టణాన్ని వదిలిపెట్టారు, కాని ఆ గోడల మధ్య ఈ చర్చి దాగి ఉండిపోయింది. 1930లలో ఆ పురావస్తు తవ్వకాల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక విశేషాలు అద్భుతాలు. ఇది ఒక చిన్న సమూహం అయినా మహావిశ్వాసానికి చిహ్నం. ఇక్కడ ప్రార్థించిన వారు యేసు క్రీస్తు పట్ల అనన్యమైన విశ్వాసం చూపించారు. అణచివేత, హింస ఉన్న సమయంలో కూడా. గోడలపై ఉన్న చిత్రాలు కేవలం కళ కాదు, అవి ప్రారంభ క్రైస్తవ విశ్వాసుల నమ్మకానికి సాక్ష్యం. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుని రాజ్యం పెద్ద కట్టడాలలో కాదు, విశ్వాసంతో నిండిన హృదయాలలో ఉంటుంది. ఈ చర్చ్ను 1920లలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు ఆ గోడ చిత్రాలు యాలే యూనివర్సిటీ ఆర్ట్ గ్యాలరీ, యుఎస్ఏలో సంరక్షించబడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఒక స్ఫూర్తి స్థలం, ఎందుకంటే ఇది విశ్వాసం ఎలా మొదలైందో గుర్తుచేస్తుంది. ఈ చర్చి మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది: దేవుని మీద విశ్వాసం ఎప్పుడూ కూలిపోదు. భవనాలు కూలవచ్చు, కానీ విశ్వాసం నిలుస్తుంది. అందుకే మనం కూడా మన జీవితంలో ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదుకుదాం. అప్పుడు ఆయన మన కోసం అద్భుతాలను చేస్తాడు.